ఒక మాటను చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం. 31వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుదాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదురని చెప్పి. మరొకసారి, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి. దేవుని సాయం కొరకు చిన్న అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనములో ఇక్కడ మనం ఒక మాట చదువుకుంటూ వచ్చాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి. ఇక్కడ మరి విశ్వాసము వలన కలుగు మేలుల గురించి మనం కొన్ని ధ్యానం చేసుకునే వారిగా మనం ఈరోజు ఉంటాం. ఇక్కడ ప్రభువైన యేసునందు విశ్వాసముంచితే, విశ్వాసం అంటే నమ్మకం ఉంచితే, ఆయన మీదే ఆధారపడితే, ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ఆయన మీద విశ్వాసం ఉంచితే దేవుడు చేసే మేలు ఏంటి, మనకి దేవుడు ఏమేమి మేలు చేస్తాడు అనే అనుభవాలని కొన్ని మాటలుగా మనం చూద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే దేవుడు మనకి ఏమేమి మేలు చేస్తాడో కొన్ని అనుభవాలుగా మనం జ్ఞాపకం చేసుకునేవారిగా మనం ఉందాం. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. 10-11. చాలమ్మా. ఎలయనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నది. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే మనకేం పడమాట? సిగ్గుపడ. చాలామంది ఈ రోజున సిగ్గుపడుతుంటారు. బైబిల్ పట్టుకొని వెళ్తే ఏమని అనుకుంటారేమో, దేవుడు మాటలు చెప్తే ఏమని అనుకుంటారేమో, మరి మా చుట్టాలతో చెప్తే ఏమైనా తక్కువగా ఆలోచిస్తారేమో, ఇలా రకరకాలుగా సిగ్గుపడి బిడియంతో భయంతో వాళ్ళకి చెప్పరు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచే బిడ్డలో ఎవరైనా సరే సిగ్గుపడరు. అర్థమైందండి? ధైర్యంగా దేవుడి మాటలు ప్రకటిస్తారు, సిగ్గుపడకుండా ఉంటారు. చాలామంది ఈ రోజున ఏం చేస్తున్నారంటే, దేవుని మాటల్ని, బైబిల్ గ్రంథాన్ని ఏం చేస్తున్నారంటే బ్యాగుల్లో పెట్టుకొని, సంచుల్లో పెట్టుకొని, అంటే కనపడకుండా రహస్యంగా తెచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళు చూసి మనల్ని తక్కువగా అనుకుంటారేమో, తక్కువగా ఆలోచిస్తారేమో అని సిగ్గుతో ఏం చేస్తారంటే బైబిల్ కనపడకుండా తెచ్చుతారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు, ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మనం సిగ్గుపడము. అర్థమైందండి? సిగ్గుపడ్డామంటే ఆయన యందు మనకు నమ్మకం లేదని అర్థం. మొదటి అనుభవం. రెండో అనుభవం, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం చూడండి. 18వ వచనం. 3:18 చదవండి. అది అర్థమైందండి? ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. అర్థమైందండి? మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు తీర్పు పాలవ్వం. మనము ఆ తీర్పు నుండి మనం నిత్య జీవానికి వెళ్ళిపోయేవారికి ఉంటాం. అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఇక తీర్పు అనేది ఉండదు. వాళ్ళు డైరెక్ట్గా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచారు కనుక వారు డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వారసులు అయిపోతారు. వారికి తీర్పు పాలు అవరు, వారికి శిక్ష పడదు, వారికి మరి అందరి ముందు తల ఉంచుకొని సిగ్గుపడాల్సిన పని లేదు. చక్కగా ధైర్యంగా మరి తీర్పు అవ్వకుండా దేవుని యొక్క రాజ్యానికి
వారసులు అవుతారు. దేవుడిచ్చే గొప్ప మేలు ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన తీర్పు తీర్చబడము. జ్ఞాపకం ఉంచుకోండి. మరి మనం తీర్పు తీర్చబడకుండా ఉండాలి అంటే ఆయన యందు విశ్వాసము ఉంచాలి. విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు. జ్ఞాపకం ఉంచుకోండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం ఒక మాట చూద్దాం. 10:43. ఇక్కడ చూసారమ్మా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడని. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు పాప క్షమాపణ పొందుతాము. అర్థమైందండి? ఎవరైతే యేసుక్రీస్తుని వెరిగిన బిడ్డగా ఉంటారో వారి యొక్క పాపాలు తీయబడతాయి, క్షమాపణ పొందుతాం. చూడండి, యేసు ప్రభువారు ఒక పట్టణంలోకి ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మరి జక్కయ్య అనే ఒక వ్యక్తి, ఆయన బిల్లు కలెక్టర్, అంటే పన్ను వసూలు చేసే కలెక్టర్ అనమాట. ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభువారి గురించి ఎన్నోసార్లు వినుంటాడు. ఆయన ఎలాగైనా చూడాలి అని అనుకొని ఆయన ఏ మార్గంలో వస్తున్నాడో చూడాలని ఆయన వచ్చే మార్గంలో ముందుగానే చూసుకొని మేడి చెట్టు పైకి ఎక్కాడు. పొట్టివాడు ఆయన, అందరూ గుంపు కొడితే కనపడాడు. అయితే పైకి ఎక్కాడు. ఆయన ఆశ చూడండి. పైకి ఎక్కగానే యేసు ప్రభువారు ఆ ప్రాంతం గుండా వచ్చి కరెక్ట్గా అక్కడికి వచ్చి అక్కడ నిలబడి పైకి చూసి, జక్కయ్య త్వరగా క్రిందకి దిగు, నేను నీ ఇంటికి నేడు రావాల్సి ఉన్నది అంటాడు. చాలా సంతోషం వేసింది. నేను ఆయన చూడటానికి మరి ఒకవేళ ఊరికి ఒక పవన్ కళ్యాణ్ మన ప్రాంతానికి వచ్చింది అనుకోండి, అనుకుందాం, సినిమా హీరోల కింద అనుకుందాం, వస్తే నేను మీ ఇంటికి వస్తాను అంటే అత్త గౌరవం ఉంటుంది. లోకానుసారంగా మనం చూస్తేనే ఒక నాయకుడికే మనం అంత గౌరవిస్తాం. దేవాది దేవుడు నేను ఈనేడు నీ ఇంటికి వస్తాను అని అనగానే జక్కర కూడా ఎగిరి గట్టేసి గబగబా ఇంటికి తీసుకువెళ్ళగానే యేసు ప్రభువారు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని వెంటనే యేసు ప్రభువారు మొత్తం ఇల్లంతా ఇలా చూశాడు. చూడగానే ఈయన ఈ లంచాలు తీసుకొని ఎగస్ట్రా డబ్బులు వసూలు చేసింతో సామాను కొన్నవన్నీ కనపడుతుంది. ఆయన హృదయం ఏం చేసింది? గద్దిచ్చేసింది. అప్పుడు ప్రభు దగ్గర వెంటనే ఒప్పుకుంటాడు, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే వారికి 4 గంటలుగా మళ్ళీ నేను తిరిగిస్తానయ్యా అని అంటాడు. అలాగే యేసు ప్రభువారు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో వారి హృదయంలోకి యేసు ప్రభువారు వచ్చిన వెంటనే వారి హృదయంలో ఏం చేయబడితే పాప క్షమాపణ పొందుతారు. వారు యేసు ప్రభువారు చెప్పవసరంలా వెంటనే పాపాలు ఒప్పుకుంటారు. మరి ఇంకా నీవు పాపాలతోనే ఉంటే యేసు ప్రభువారి నందు విశ్వాసం ఉంచలేదని అర్థం. ప్రియమంది ఏం పెట్టారా? ఈ రోజున నీవు నేను పాప క్షమాపణ పొందాము అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాం. అవును ప్రభా, నేను విశ్వాసం ఉంచడం తర్వాత నా పాపాలు క్షమించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలని మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించి స్తుతించాలి. తర్వాత గలతీయులు రాసిన పత్రిక తీయండి. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2:15. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ప్రభువారు ఒక మాట చెప్తున్నారు 2:15లో, ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన నీతిమంతులుగా తీర్చబడతారు. ఎలా తీర్చబడతారట? నీతిమంతులుగా. పాపులైన మనల్ని ఎలా నీతిమంతులు అయ్యాము అంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన మనం ఈ రోజున నీతిమంతుల జాబితాలోకి వెళ్ళాము. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారు ఇంకా పాపంలోనే ఉన్నారు.
నీతిమంతులుగా లేరు. నీతిమంతులుగా ఉన్న మనము దేవాది దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటంటే నిన్నుకు నాకు నీతిమంతుల జాబితాలో నన్ను ఇశ్రాయేలు జనాంగంతో పాలిభాగస్తులుగా చేశాడు. మనందరం కూడా రేపొద్దున మధ్యాకాశానికి యేసుప్రభు వారు వచ్చినప్పుడు మనం కూడా ఏమవుతాం? కొనుక్కోబడి ఆయన రాజ్యానికి వారసులవుతాం. ప్రియమైన దేని బట్టి మనం 4వ అనుభవం ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన నీతిమంతులుగా తీర్చబడదుము. గుర్తుంచుకోండి, నీతిమంతులుగా. ఈరోజు నీతిమంతులుగా చేసినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మనం దేవునికి వందనాలు స్తోత్రాలు చెప్పాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 16:31 చూడండి. అపోస్తుల కార్యములు 16:31 ఒక మాట చూసినట్లయితే 16:31 అది ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచబడిన 5వ అనుభవం ఏంటంటే రక్షణ కలిగింది. అర్థమైందండి? రక్షణ. దేవుడు రక్షణ మనకిస్తాడు. చూడండి, ఈ రోజున నువ్వు ₹1,00,00,000 తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర పెట్టి, అయ్యా నాకు రక్షణ కలిగించండి, నాకు ఏ వ్యాధి రాకుండా చూడండి, నేను ఈ లోకం నుండి విడిచిపెట్టకుండా మరణించకుండా నన్ను కాపాడండి అంటే ఎవరు కూడా సాహసం చేయలేరు. ఎవరి వల్ల కూడా కాదు. అది ఒక దేవుని వల్లే సాధ్యం. అయితే నీకు రక్షణ కలిగిస్తున్నాడు దేవుడు. రేపొద్దున నువ్వు పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు కూడా నీ చుట్టూ ఒక వలయలాగా ఆయన నిన్ను కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన నిత్యరాజ్యానికి వారసునిగా చేసుకుంటూ వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన రక్షణ పొందుతాము. మరి ఈ రోజున నేను రక్షణ పొందితే, దేవా నాకు ఈ రోజున మరి పాపినైన నన్ను రక్షించుకొని మీ బిడ్డగా చేసినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలని మనం ఆత్మతో సత్యమతో ఆయన ఏం చేయాలండి? మనం ఆరాధించి స్తుతించాలి. ఇది 5వ అనుభవం. 6వ అనుభవం చూద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త 11:25 11:25 అది చాలా. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అర్థమైందండి? ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన చనిపోయినా బ్రతుకుతామాట. ఏంటి ప్రభు, ఎలా బతుకుతాం? చనిపోతే ఎలా బ్రతుకుతాం అనుకుంటారా? ఆయన లోక సంబంధమైన విషయాలు కాదు చెప్పేది, ఆత్మ సంబంధమైన విషయాలు. ఈ లోకంలో నువ్వు చనిపోవటం కాదు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతావు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే మనిషికి ఈ లోకంలో ఏం చేస్తున్నాడో, ఎలా ఉందో, మన పక్కమటోళ్ళు ఎవరు, మన ఎదురోళ్ళు ఎవరు, ఎవరికి తెలియదు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే అసలు మన స్పృహ వచ్చేదాకా మనకు తెలియదు. అలాగే మనం చనిపోవటం అంటే ఏంటనుకున్నారు? నిద్రపోవటం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోవటం. మళ్ళీ అక్కడ కళ్ళు తెరుస్తాం. ఎక్కడ? దేవుని యొక్క రాజ్యంలో కళ్ళు తెరుస్తాం. అక్కడ తెరిచి అక్కడ దేవాది దేవుని యొక్క సింహాసనం ఎదుట మనం నిలబడతాం. అప్పుడు దేవుడు, నా బిడ్డ, నా యందు నువ్వు విశ్వాసం ఉంచావు గనక ఇదిగో నీ కొరకు నేను సిద్ధపాటు చేసిన గృహము, నీ కొరకు నేను ఏర్పాటు చేసిన స్థలము, ఇదిగో ఇక్కడికి వచ్చి నువ్వు నివాసం చేయము, నా ప్రక్కనే నువ్వు ఉండని దేవుడు నిన్ను స్వాగతిస్తాడు. అర్థమైందండి? అది కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన బ్రతుకుతాము. పరలోక రాజ్యంలో ఎప్పుడూ నిత్యము బ్రతిగా ఉంటాం. ఇక చనిపోవటం అనేది ఉండదు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచలేదో వారు యుగ యుగాలు అగ్నిపాలైపోయి నరక యాతన పడుతూ అక్కడ ప్రాణం పోయినంత పని అవుతుంటుంది కానీ ప్రాణం పోదు. ఆ బాధలు యుగ యుగాలు ఉంటాయి. ఆ బాధను తట్టుకోలేవని ఆయనే, దేవుడే మానవునిగా ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టి రక్తం గార్చి సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన మనము బ్రతుకుతాము. బ్రతికి ఆయన గణపరుస్తాం, ఆయన మహిమపడతాం. నిత్యము ఆయన రాజ్యంలో ఏం చేస్తాం? మనం స్తుతిస్తూనే ఉంటాం. పాటల ద్వారా అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, సముద్రం ఉండదు, ఏమీ ఉండదు. అక్కడ అంతా కూడా దేవుని యొక్క ప్రకాశమైన వెలుతురు,
ఆ వెలుతురులో దేవుని యొక్క ప్రకాశంలో మనం కూడా కూర్చుండి ఆయన నిత్యము స్తుతించే బిడ్డగా నిన్ను నన్ను చేస్తాడు. ఎప్పుడు బ్రతికుండే జీవితం దేవుడు మనకి ఇస్తాడు. దాన్ని బట్టి దేవుని మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. లాస్ట్ మాట ఒక మాట చూసుకొని ఆరాధించుకుందాం. చూడండి, యోహాను రాసిన సువార్త 6:41 6:41. చాలు. ఇక్కడ చూసినట్లయితే, కాబట్టి నేను ఈ పరలోకం దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందుకు యూదులు ఆయన గూర్చి సనుగుంచు, ఆయన యోసేపు కుమారుడు కాడా అంటే ప్రియమని దేని పెట్టారు. ఇక్కడ మనం చూసినట్లయితే 40వ వచనం కూడా చదవండి. 40వ వచనం మనకు అర్థమైంది. ఇక్కడ మనకు అర్థమైంది. చూడండి, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన, ఆయన యందు విశ్వాసం ప్రతి వాడును నిత్య జీవం పొందుతాడట. బా, ఎంత గొప్ప వరం అండి. నువ్వు ఎంత డబ్బు పెట్టి ఎన్ని ఖర్చు పెట్టినా కూడా ఇవ్వనిది దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు. ప్రభువా నేను పాపినే అని పాదాలు పట్టుకుంటే చాలు, ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడట. ఎప్పుడూ బ్రతికుండే జీవితం, ఎప్పుడు పరలోక రాజ్యంలో ఉండే జీవితం, నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమంది ఏం బిడ్డారా, ఈ రోజున 7 అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. 7 అనుభవాల్లో విశ్వాసం వలన కలుగు 7 అనుభవాలు ఏంటంటే, మొట్టమొదటిది ఆయన యందు విశ్వాసం ఉంచే వలన మనం ఏం పడం? సిగ్గుపడం. రెండో అనుభవం ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచే వలన తీర్పు పాలవం, తీర్పు తీర్చబడము. ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మూడోది పాప క్షమాపణ పొందుతాం. నాలుగోది ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన నీతిమంతులుగా తీర్చబడతాం. ఐదోది ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన రక్షణ పొందుతాం. ఆరోది ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన బ్రతుకుతాం, చనిపోయినను బ్రతుకుతాం. 7వ మాట ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన నిత్య జీవం పొందుతాము. అర్థమైందండి? 7 అనుభవాలు దేవుడు మనకి ఈ రోజున విశ్వాసం ఉంచడం వలన ఆయన చేసే మేలులు మనకు తెలియవస్తూ వచ్చాడు. ఈ రోజున ఈ మేలున్నీ ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా పొంది ఉన్నాం కనుక మనం అందరం కూడా విశ్వాసముతో దేవుని ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి, ఆయన కనపరచాలి, ఆయన మహిమపరచాలి. ప్రభువా, నేను మిమ్మల్ని నమ్మటం ద్వారా నాకు ఇన్ని మేలును దయచేసిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? విరిగి నలిగిన హృదయంతో నిన్ను స్తుతించడం తప్ప అని దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాక మోకరించండి. మోకరించి ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ఆరాధించండి.